హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు అంటే వికలాంగులకైతే గుడ్ న్యూస్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయలు సబ్సిడీతోనైతే లోన్స్ ఇవ్వడానికైతే రెడీ అయింది. ఈ సబ్సిడీ లోన్స్కు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే వీడియో అనేది అయితే మీకైతే అర్థమవుతుంది. ఈ 50,000 గవర్నమెంటు వికలాంగులకైతే ఉచితంగా అయితే అందిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్ అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ లోన్ గనక మీకు వచ్చినట్లయితే మళ్ళీ మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు. 50,000 మీ యూనిట్ విలువ, 50,000 సబ్సిడీ మీకు ఈ లోను ఫ్రీగా వస్తుంది. పూర్తి ఉచితము. ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అందుకోసం మనైతే ప్రతి ఒక్కరైతే ఈ లోన్ అయితే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూడండి, గూగుల్ ఓపెన్ చేయండి. మీరే మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లో అయినా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. గూగుల్లో TOBMSS అని టైప్ అయితే చేయండి. చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, mmscgg.gov. అని దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, ఇది 23వ తేదీ 1వ నెల 2025కి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 2వ డేట్ 2వ నెల 2025 2వ తేదీ వరకు మాత్రమే టైం అయితే ఉంది. ఇంకా ఎవరైనా సరే అప్లై చేయకుంటే అప్లై అయితే చేసుకోండి. చాలామంది ఈ లోన్ కోసం అప్లై చేయాలంటే ఇదివరకే మన ఛానల్లో ఏ విధంగా అప్లై చేయాలి ఫుల్ వీడియో చేయడం అయితే జరిగింది. మీకు అప్లై చేసుకోరాకుంటే ఆ వీడియో చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. చాలామంది కామెంట్ ఏమని చేస్తున్నారనంటే, మాకు పెన్షన్ వస్తుంది కదా, ఈ లోన్కు గనక మేము అప్లై చేసినట్లయితే మాకు పెన్షన్ కట్ అవుతుందా అని చాలామంది అడగడం అయితే జరుగుతుంది. పెన్షన్ ఎవరికి కూడా కట్ అయితే కాదు. ఇది ఎందుకంటే లోన్ పర్పస్ మాత్రమే. ఇది వేరు అది వేరు కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూడండి, లబ్ధిదారుని రకం అడుగుతుంది కదా, ఇక్కడ మీ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి. మీ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ స్కీమ్ దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ రావడం అయితే జరిగింది. ఇవన్నీ క్లియర్గా చదువుకున్న తర్వాత మీరు దేనికోసం అయితే ఈ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో దానిపైన అయితే సెలెక్ట్ అయితే చేయండి. చాలామంది ఏమంటున్నారంటే, ఖచ్చితంగా ఇది తీసుకుంటే ఈ షాప్ ఉండాలని అడుగుతున్నారు. అవసరమైతే లేదు. వాళ్ళు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా లోన్ ఇస్తారా ఇవ్వరా ఇంకా క్లియర్గా అయితే ఏమైతే తెలియదు. తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పోర్టల్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీకు కంపల్సరీగా ఈ స్కీమ్కు అప్లై చేయాలని అంటే మీ దగ్గర ఇక్కడ స్టార్ మార్క్ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి అయితే 100% అయితే ఉండాలి. స్టార్ మార్క్ లేని అయితే లేకున్నా పర్వా అయితే లేదు. మీ జిల్లాని సెలెక్ట్ చేయాలి, మీ మండలిని సెలెక్ట్ చేయాలి, మీ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు లోన్ ఎంత కావాలో అంత లోన్ అమౌంట్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ సబ్సిడీ అమౌంట్ అయితే ఆటోమేటిక్ అదే రావడం అయితే జరుగుతుంది. మీ దగ్గర ఇది అప్లై చేయాలనంటే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్తో పాటు సదరం సర్టిఫికేట్ ఉండాలి. సదరం సర్టిఫికేట్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి. మీ ఆధార్ కార్డు, ఒకవేళ మీరు ఎవరైనా సరే 10th కన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఉంటే 10th మేమో, ఇంటర్ మేమో, డిగ్రీ మేమో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది. చదువుకోని వాళ్ళు ఉంటే ఇక్కడ ఇల్లిటరేట్ పెట్టినా సరిపోతుంది. అయితే ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ మీద సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయితే కావడం అయితే లేదు. సర్వర్ ప్రాబ్లం వల్ల ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది. మీరు ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ సర్వర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తారు. మీరు ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ పోర్టల్ ఓకే కాగా ఈ లోన్ కోసం ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేటు, బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ లోన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని అంటున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకున్నా ఇప్పుడైతే అప్లై చేసుకోండి. కొంతమంది 2014, 15, 18 ఈ విధంగా ఉంది అని చెప్తున్నారు. 2016 నుంచి ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా ఏజ్ కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ చూడండి, ఏజ్ ఎక్కడి వరకు వస్తుంది అని అంటే
మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ చూడండి లాస్ట్ 1970 మాత్రమే చూపించడం అయితే జరుగుతుంది. 1970 నుంచి 2004 మధ్యలో పుట్టిన వాళ్ళకు మాత్రమే ఈ ఛాన్స్ అయితే ఉంది. ఈ 2005 నుంచి ఇప్పుడు 2025 వరకు ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్ కోసం అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకనంటే ఇది మళ్ళీ మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్సిడీ స్కీమ్ అయితే వినియోగించుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.